అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఆశల శిఖరాలు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. గోపాలానికి నాకు ఈ ఘర్షణ జరిగిన తర్వాత 4-5 రోజులకి శాంతి భర్త హృద్రోగంతో మరణించాడనే వార్త విని నిశ్చేష్టుడనయ్యాను. ఈ మాట వినగానే నా నవనాడులు కృంగిపోయినట్టయింది. గోపాలం సంసారం విషయంలో నాకున్న ఒక్క ఆశ ఈ విధంగా ఆవిరైపోయింది. సుభద్రమ్మ గారు నన్ను రమ్మని కబురు చేసి నన్ను వెంట తీసుకుని శాంతి ఇంటికి వెళ్ళారు. మేం వెళ్ళేసరికి అప్పటికే అక్కడ సత్య, భాస్కరం, గోపాలం అందరూ ఉన్నారు. మమ్మల్ని చూడగానే శాంతి ఏడ్చిన తీరు వర్ణనాతీతమైంది. సుభద్రమ్మ గారి చేతుల్లో వాలి మూర్చిపోయినప్పుడు అందరూ సానుభూతితో కళ్ళు పెట్టుకున్నారు, కానీ నాకు ఏమీ అనిపించలేదు. నాకెందుకో శాంతి ప్రదర్శిస్తున్న దుఃఖమంతా నటనగాను, ఎదుటివారి ఆత్మీయతకి గేలం వేసిలాగే యుక్తిగాను కనిపించింది. సత్యముఖం వాడిపోయి అలసటగా ఉంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా చూసి భరించలేని సుకుమారమైన హృదయం గల సత్య భవిష్యత్తులో డాక్టర్గా ఏం నిలబడగలదో నాకు సందేహమే. నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను. నేను అక్కడి నుంచి సరాసరి సీత దగ్గరికి వెళ్ళాను. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దంలా ఉంది. సీత ముందు గదిలో కూర్చుని జాకెట్ బట్టలు కత్తిరిస్తోంది. ఈ పని ఎప్పటి నుంచి మొదలుపెట్టావు సీత? 4-5 రోజుల నుంచి. బొత్తిగా పొద్దుపోవటం లేదు. సిగ్గుపడుతున్నట్టుగా చప్పున గబగబా అన్నీ సర్దేసింది. నేను అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాను. కొద్దిసేపు తటపటాయించి చివరకు అన్నాను, శాంతి భర్త పోయాట తెలుసా? విన్నాను. డ్రైవర్ నిన్న మా ఇంటికే వచ్చాడు. ఆ మాటలు అంటున్నప్పటి సీత ముఖంలో నిండుకున్న దైన్యం, నిస్పృహ చూసేసరికి నా గుండెలు కలిచినట్టయింది. సీత, ఈరోజు నీ దగ్గర ఒక వాగ్దానం తీసుకోవడానికి వచ్చాను. ఏమిటది? నిరాసక్తిగా అడిగింది. గోపాలం ఎలాగైనా మారని, ఏ విధంగానైనా ప్రవర్తించని, నువ్వు మాత్రం ఈ ఇల్లు వదలవద్దు. ఇది నీకు బాధని తెలుసు, కానీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునైనా నువ్వు సహనం వహించాలి. సీత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. వాళ్ళ కోసం కాకపోతే నేను ఏనాడో ఈ గుక్కెడు ప్రాణం వదిలేదాన్ని. నువ్వు అలా నిరాశపడటం కూడా నాకు నచ్చటం లేదు. నీ జీవితం ఒక్క గోపాలం కోసమేనా? నీకుగా ఏం లేదా? పోనీ అలానే అతని కోసమే అనుకుందాం. ఇన్ని సంవత్సరాలు కేవలం అతని కోసమే అన్నట్లుగా అతనికి అన్నం వండి పెడుతూ ఇల్లు చూస్తూ బ్రతికావుగా. ఆ కృతజ్ఞత కానీ అనురాగం కానీ అతనికి ఏమైనా ఉందా? ఆలు మగలు ఇద్దరు జీవితం ఒకరి కోసమే ఇంకొకరు అన్నట్టు బ్రతకటంలో స్వర్గం ఉంది, కాదనను. కానీ భార్యాభర్తలు ఇద్దరిలో ఒక మనిషి ఈ స్వర్గం లక్ష్యం కానట్టు కాలదన్నినప్పుడు ఇంకో వ్యక్తి నిస్పృహ చెందకూడదు. రోషం తెచ్చుకోవాలి. నువ్వు లేకపోయినా నేను బ్రతకగలను అనే ధీమాతో ప్రవర్తించి అవతల వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి. నీకు 2 పిల్లలు ఉన్నారు. తండ్రిగా గోపాలం బాధ్యత తెంపేసుకున్నాడు. తల్లిగా నువ్వు తెగ్గట్టుకోగలవా? కష్టమో నిష్ఠూరమో వాళ్ళని పెంచి పెద్ద చేయాలిగా. అందుకేగా ఈ మోడులా మొండిగా బ్రతకటం. ఇంకోటి కూడా చెప్పడానికి వచ్చాను. నీకు కుట్టడం బాగా వచ్చు కదా. నాకు తెలిసిన రెడీమేడ్ షాపు ఉంది. నేను వాళ్ళతో మాట్లాడుతాను. నెలకి ఇంత అని ఏర్పాటు చేస్తాను. ఆ విధంగా అయితే నీకు కాలక్షేపము ఉంటుంది. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుతున్నావనే ధైర్యము కలుగుతుంది. సీత సమాధానం చెప్పలేదు. నేను వెళ్ళడానికి లేస్తూ అన్నాను, దిగులు పడకు సీత. నువ్వు కష్ట సమయంలో ఒంటరిదానివి కాదు. స్నేహితుడిగా, సోదరుడిగా నా అండ నీకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి, సహనంతో ప్రవర్తించాలి. ఎప్పటికైనా మంచి రోజులు రాకపోతాయా అనే ఆశతో ఉండు. ఈ బాధలేవి నిన్ను అంతగా బాధ పెట్టలేవు. చాలామంది తమకి వచ్చిన బాధల కంటే వాటిని గంపతులుగా ఊహించుకొని సగం యాతనకు గురయ్యి హైరాణ పడతారు. నేను వస్తాను. నీకెప్పుడు అవసరమైనా నాకు ఫోన్ చేయి, లేకపోతే కబురు చేయి. సీత తప్పకుండా ఆ విధంగా చేసేలా వాగ్దానం తీసుకుని వచ్చాను. 2 నెలలు గడిచేసరికి శాంతి నేను చూసే వాళ్ళకి ప్రాణ స్నేహితుల్లా కనిపించసాగాం. శాంతి పట్ల చనువు ప్రదర్శించడంలో నేనే ముందంజ వేశాను. మొట్టమొదట్లో పత్రిక విషయంలో సలహా సంప్రదింపుల కోసం ఏదో సాకు కల్పించుకుని ఫోన్ చేసేవాడిని. ఆ మాటల సందర్భంలో ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగేవాడిని. శాంతిది చాలా మంచి ఆరోగ్యం అని నాకు తెలుసు. నాకు సమాధానంగా ఫోన్లో పెద్దగా నిట్టూర్చి మనసు బాగా లేదని చెప్పేది.
నేను వెంటనే ఇల్లు కదిలి బయటికి రమ్మనమని, కాస్త నలుగురిలోకి వచ్చి గాలి పీల్చుకోమని ప్రోత్సహించేవాడిని. శాంతి నా సలహాను అనుసరించి బయటికి వచ్చినప్పుడు ఆవిడ కలుసుకునే ప్రపంచమంతా నేనే అయ్యేవాడిని. క్రమంగా మేం కలుసుకోవటం ఎక్కువైంది. గోపాలం వింటుండగా గంటల తరబడి ఫోన్లో మాట్లాడేవాడిని. తరచుగా సినిమాకు తీసుకువెళ్ళేవాడిని. శాంతితో నా ప్రవర్తన గోపాలం గుండెల్లో మంటలు రగిలిస్తోందని నాకు తెలుసు. ఆ మంటని మరింతగా ప్రజ్వలింపజేయటమే నా ధ్యేయం. ఈర్ష్యాగ్నిలో గోపాలం నిలువున దహించుకుపోయినప్పుడు కానీ అతని మనసు పునీతం కాదని నా నమ్మకం. శాంతి భర్త వియోగం గురించి నేను తరచుగా సానుభూతి చూపేవాడిని. శాంతి రెట్టింపు బాధ నటించేది. నేను చూపిస్తున్న సానుభూతినే నాకు గాలం వేసి చేత చిక్కించుకోవాలని శాంతి చేస్తున్న ప్రయత్నం నేను ఎరుగంది కాదు. ఒక సమస్య పరిష్కరించ ఊహించి నిండు మనసుతో ఒకచోట మనం మంచి చేస్తున్నప్పుడు ఇంకో చోట అది మరో ప్రశ్నార్థకంగా తయారై మనల్ని వేధించటం సహజం. శాంతితో నా పరిచయం గురించి రకరకాల ఊహాగానాలు ప్రారంభమైనాయి. కొంతమంది శాంతికి నాకు భర్త ఉన్నప్పటి నుంచే సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని తమకి క్షుణ్ణంగా తెలిసినట్టే చెప్పసాగారు. మరికొంతమంది దాన్ని ఖండిస్తూ డబ్బుగల శాంతి కోసం నేను గాలం వేస్తున్నానని చెప్పసాగారు. నన్ను శాంతి గురించి మాట్లాడే ఈ అందరిలో కనీసం ఒక్కరికైనా నా మనసులో నిజం గురించి ఏమిటో లీలగానైనా తెలియకపోయినా 10 సార్లు చదివి పడేసిన పుస్తకంలా నా గురించి మాట్లాడసాగారు. ఒకళ్ళిద్దరు స్నేహితులు నన్ను సున్నితంగా హెచ్చరించారు కూడా. శాంతి పట్ల నేను కనపరుస్తున్న చనువు గురించి సత్యకి ముందే ప్రత్యేకించి చెప్పాలని నేనెంతో ప్రయత్నించాను. కానీ సత్య నేను ఒంటరిగా కలిసే అవకాశమే చిక్కలేదు. సత్యతో అర్జెంటుగా మాట్లాడాలని ఆఫీసుకి రమ్మనమని సూర్యంతో కబురు చేశాను. సత్య అలాగే అని అంగీకరించింది. కానీ రాదు. ఎంతో ఆశతో 4-5 రోజులు క్షణం ఎదురు చూసిన నేను తీవ్రమైన ఆశాభంగానికి గురయ్యాను. మరోసారి కబురు చేశాను. మళ్ళీ అలాగే చేసింది. ఈసారి సత్య నా దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదని గ్రహించాను. ఒకసారి శాంతి ఇంట్లో కనిపించింది. నాతో ముఖపరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడింది. ఈ అవకాశం జారవిడుచుకోకూడదు. సత్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసే నెపంతో నా వెంట తీసుకువెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. కానీ నేను కూర్చున్న గదిలో నుంచి ఏదో పుస్తకం కావాలనే మిషతో అవతల గదిలోకి వెళ్ళిన సత్య తిరిగి నేను కూర్చున్న చోటికి రాలేదు. 10 నిమిషాల అనంతరం నేను వెళ్ళడానికి లేస్తూ సత్య ఏది అని శాంతిని అడిగితే సత్య ఇంటికి వెళ్ళి చాలాసేపు అయిందనే జవాబు వచ్చింది. ఈసారి కలిగిన ఆశాభంగం అలవికానిది. 4 రోజుల అనంతరం అనుకోకుండా సత్యని ఒంటరిగా కలిసే అవకాశం నాకు చిక్కింది. ఆ రోజు పని మీద సుభద్రమ్మ గారి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆవిడ చిన్మయానంద ఉపన్యాసం వినడానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. నేను ఆవిడతో మాట్లాడి వెళ్ళిపోవడానికి లేస్తుండగా సత్య వచ్చింది. ఆంటీ అని పిలుస్తున్న సత్య అక్కడ కూర్చుని ఉన్న నన్ను చూడగానే సర్పదష్టలా ఆగిపోయింది. క్షణంసేపు సత్య ముఖం పాలిపోయినట్టు అవటం నేను గమనించకపోలేదు. నేను ప్రత్యేకంగా కోరకుండానే సుభద్రమ్మ గారు సత్యని ఇంటి దగ్గర దింపి వెళ్ళమని పురమాయించారు. నేను ఇప్పుడిప్పుడే ఇంటికి వెళ్ళను ఆంటీ అంది సత్య. నేను వెళ్ళడానికి లేవబోతున్న వాడినల్లా కూర్చున్నాను. శాంతి గురించి నా గురించి బయట వీస్తున్న ప్రచారాల గాలి దుమారం సుభద్రమ్మ గారికి తాకినట్టు లేదు. నా పట్ల ఆవిడ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. అయితే ఇద్దరు కొద్దిసేపు కూర్చుని మాట్లాడుకోండి అని ఆవిడ వెళ్ళిపోయారు. సత్య లోనికి వెళ్ళిపోయింది. నేను ముందు గదిలో కూర్చుండిపోయాను. సత్య బయటకు రాలేదు. నేను లేచి లోపలికి వెళ్ళలేకపోయాను. కొద్దిసేపటికి నా కాళ్ళకి ఏదో శక్తి అడ్డుపడ్డట్టే అయింది. చివరికి తప్పలేదు. నేను అక్కడ ఉన్నంతసేపు సత్య యువతలికి రాదని తెలిసిపోయింది. ఆ ఇంట్లో సత్యకి ఎంత చనువుందో నాకు అంత చనువుంది. చూస్తున్న పేపరు పక్కన పడేసి లేచి లోపలికి వెళ్ళాను. సత్య భోజనం గదిలో టేబుల్ దగ్గర అరచేతిలో నుదురు ఆనించుకొని తలదించుకొని కూర్చుని ఉంది. ఆ కూర్చోవడంలో ఏదో అలసట, చెప్పలేని నిస్పృహ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సత్య అస్పష్టంగా పిలిచాను. త్రుళ్ళిపడ్డట్టుగా తలెత్తింది. ఎప్పుడు రవ్వంత విషాదంతో నిర్మలంగా ఉండే ఆ కళ్ళు నన్ను చూడగానే క్రోధాగ్నితో ప్రజ్వరిల్లినాయి. అంతలోనే ఆ అగ్నిని చల్లార్చేస్తూ నీళ్లు కమ్ముకున్నాయి. చివ్వున ముఖం తిప్పుకుని చటుకున అక్కడి నుంచి లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
నాలో అభిమానం, ఆగ్రహం రెండు సర్రున తలెత్తినాయి. నేను వాటిని బలవంతంగా నొక్కిపట్టి వంట ఇంటి దగ్గరికి వెళ్ళాను. గుమ్మం బయటే నిలబడి, నా మీద నీకు చాలా హీనభావం ఉందని తెలుసు. ఒక్క నిమిషం నేను చెప్పేది వింటావా అని అడిగాను. సత్య అటువైపు తిరిగింది. నా మాటకి సమాధానం చెప్పలేదు. సుభద్రమ్మ గారు అప్పుడే కొని అక్కడ పోసి వెళ్ళిన కూరల్లో టమాటాలు, పచ్చిమిరపకాయలు, బఠానీలు వేటికవి శ్రద్ధగా విడదీసాగింది. ఒక నిమిషం ఇలా వచ్చి కూర్చో సత్య, నేను చెప్పేది కాస్త శ్రద్ధగా విను అర్థింపుగా అడిగాను. సత్య అప్పటికి కూడా వెనక్కి తిరగలేదు. శాంతి పట్ల నా చనువు చూసి అందరిలా నువ్వు అపోహపడటం నాకు కష్టంగా ఉంది సత్య. సత్య చివున వెనక్కు తిరిగింది. కళ్ళలో దెబ్బతిన్న ఆడపులి తీవ్రత కనిపిస్తోంది. మీరు చెప్పదలుచుకున్నది ఇదే అయితే మీకంత శ్రమ వద్దు. కళ్ళున్న వాళ్ళని గుడ్డివాళ్లుగా ఉండమనటం చాలా అసహజం. సత్య నా మాటలు విన్నట్టుగాక తను చెప్పదలుచుకున్నది సూటిగా చెబుతున్నట్టు అంది. మీరు వ్యాపారం బాగా తెలిసిన మనిషి. అందరితో చనువుగా ఉండటం, ప్రాణం ఇస్తున్నట్టు మాట్లాడటం మీ వృత్తి ధర్మం. ఇది ఇంకో రకంగా అర్థం చేసుకుంటే అది వాళ్ళ అమాయకత్వం, మూర్ఖత్వం అవుతుంది. ఇందులో మీ దోషం ఏమీ లేదు. మీరెవరికి ఎలాంటి సంజాయిషీ ఇవ్వనవసరం లేదు. సత్య మాటల్లో తీవ్రతకి నిర్వీణ్ణున్నయ్యాను. ఎంత పొరపాటు పడుతున్నావు నువ్వు? నేను నీతో మాట్లాడడం కూడా నా బిజినెస్ టాక్టిక్సేనా? నువ్వు నిజంగా కళ్ళున్న గుడ్డిదానివే. భయపడకండి, నా గుడ్డితనం మిమ్మల్ని ఏమీ బాధించదు. ఆ మాటల్లో ఉన్న పదునేమిటో గానీ నా మనసులో చాలా సున్నితమైన చోట బలంగా దెబ్బతీసినాయి. ఆంటీ వచ్చే వరకు మీరు ఉంటే ఉండండి, నేను వెళతాను. సత్య విసురుగా గుమ్మం వైపు వచ్చింది. గుమ్మంలో నిలబడ్డ నేను చప్పున చేయి ద్వారబంధం మీద ఆనించాను. సత్య వెళ్ళాలంటే నా చేయి తీసి వెళ్ళాలి. ఏమిటిది? తీవ్రంగా అడిగింది. ఆ కళ్ళలో ఎగిరిపడుతున్న ఆగ్రహం నన్ను రెచ్చగొడుతున్నట్టుగా ఉంది. తెలియడం లేదు. నేను చెప్పినది పూర్తిగా వింటే గాని నీకు దారి దొరకదు. మీరేది చెప్పినా నాకు అర్థం కాదు. నేను కళ్ళున్న గుడ్డిదాన్నే కాదు, చెవులున్న చెవిటిదాన్ని కూడా. ఆ చెవిటితనం, గుడ్డితనం వదిలేయాలనే నా తహతహ. సత్యకి ఇక దూరంగా ఉండటం నాకు సాధ్యం కాలేదు. సత్య చేయి పట్టుకోబోయాను. మెరుపులా ఒక అడుగు వెనక్కి వేసి దూరంగా వెళ్ళిపోయింది. నేను చెప్పేది నువ్వు వినవా? నిష్ఠూరంగా అడిగాను. సత్య విననట్టు తల ఊపింది. నువ్వు నన్ను చాలా బాధ పెట్టిన దానివి అవుతావు తెలుసా? సత్య విసురుగా తల తిప్పింది. ఇలాంటి చిన్న చిన్న వాటికి బాధపడేట్టయితే మీరు వ్యాపారం అంత బాగా చేయలేరు అంది నిర్లక్ష్యంగా. నేను వంట ఇంటి గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టాను. సత్యతో తర్కించి నచ్చ చెప్పటం సాధ్యం కాని పని అనిపించింది. సత్య కనపరుస్తున్న నిర్లక్ష్యానికి నాకు ఆగ్రహం రాలేదు. కారణం, అపరాధిని నేను. పొరపాటు నా వైపే ఉంది. సహనం చూపించాల్సిన అవసరం నాదే. ఇంకొక 2 క్షణాలుంటే సత్యని నా చేతుల్లోకి లాక్కునేవాడిని. నా అనురాగపూరితమైన మాటలతో ముందు సత్య కోపాన్ని పోగొట్టేవాడిని. ఆగ్రహం దిగిపోయిన తర్వాత సత్య నన్ను తప్పక అర్థం చేసుకుని ఉండేది. కానీ జీవితంలో ఒక్కొక్క క్షణం అమూల్యంగా ఉంటుంది. ఏ కారణం చేతనైనా ఆ క్షణాలు జారిపోతే జీవితాలే మలుపు తిరిగిపోతాయి. నేను లోపలికి వచ్చేటప్పుడు వీధి తలుపు వేసి రాకపోవటం నాది పెద్ద పొరపాటు. నేను అనాలోచితంగా చేసిన ఆ పొరపాటికి తర్వాత జీవితంలో పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. నేను వంట ఇంట్లోకి అడుగుపెట్టి సత్యని గుండెల్లోకి ఇముడ్చుకొని నా మనసులో ఉద్దేశం చెబుదామనుకుంటున్న క్షణంలో శని పంపిన దూతల భాస్కరం లోపలికి వచ్చాడు. ఇదేమిటి? తలుపులన్నీ తీసి శబ్దం లేకపోతే ఆంటీ నిద్రపోతోందని అనుకున్నా. మీరిక్కడ ఉన్నారా? భాస్కరం గొంతు విని ఉలిక్కిపడ్డాను. సత్య కూడా ఉలిక్కిపడింది. భాస్కరం మా ఇద్దరిని నఖశిఖ పర్యంతం పరీక్షిస్తూ మమ్మల్ని చదవటానికి ప్రయత్నించసాగాడు. నాకంటే ముందర తేరుకున్నది సత్యే. రాని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, ఆంటీ చిన్మయానంద లెక్చర్ వినటానికి వెళ్ళింది. వెళుతూ ఈయనకి టీ ఇమ్మని నాకు పురమాయించి వెళ్ళింది అంటూ గబగబా స్టవ్ వెలిగించి గిన్నెతో నీళ్లు పెట్టింది. నేను అరగంట పైగా కూర్చున్నాను. భాస్కరం వెళ్ళలేదు. ఇంతలో సుభద్రమ్మ గారు రానే వచ్చారు. ఆ రోజు సత్యకి నా మనసులో మాట చెప్పాలని ఎంతగానో చేసిన ఆ ప్రయత్నం ఆ విధంగా వమ్ము అయింది. సత్య దృష్టిలో నేను వంచకుణ్ణి. కుసుమకి డబ్బు సాయం చేయటం, శాంతితో చనువుగా ఉండటం, ఈ రెండింటితో తన చనువు కూడా పోగొట్టుకుని తనే పొరపాటు పడ్డాననే బాధతో నాకు దూరం కాసాగింది. నాకిది విషమ సమస్యగా తయారైంది.
నాతో చనువు పెరిగిన కొద్దీ శాంతి గోపాలం మీద చిరాకు పడటం కూడా అధికం కాసాగింది. ఎప్పుడు ఆఫీసుకు తను వచ్చినా ముందే గోపాలాన్ని ఏదో పని మీద అక్కడి నుంచి పంపేసేది. ఒకవేళ నేను బలవంతంగా ఏ మిషతోనైనా ఉంచితే తగని చిరాకు పడేది. నా ముందు అతన్ని విసుక్కోవడానికి వెనకేసేది కాదు. గోపాలానికి ఇది ఎంత తీరని అవమానమో నేను ఊహించుకోలేనిది కాదు. ఆ రోజు మధ్యాహ్నం వేళ గోపాలం సరాసరి నా ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు. అంత క్రితం 2 రోజుల నుంచి అతను ఆఫీసుకి రావటం లేదు. లీవ్ లెటర్ కూడా పంపలేదు. వస్తూనే చేతిలో కాగితం నా ముఖం మీద విసిరికొట్టినంత తీవ్రంగా నా ముందు టేబుల్ మీద పడేశాడు. నేను కోపంగా తలెత్తి చూశాను. గోపాలాన్ని చూసిన మరుక్షణంలో నా కోపం పటాపంచలైంది. అతని గడ్డం మాసి ఉంది, కళ్ళు ఎర్రబడి ఉన్నాయి, బట్టలు నలిగి ఉన్నాయి. ఒక్క నిమిషం ఇతను నేనెరిగిన గోపాలమేనా అనిపించింది. ఏమిటలా చూస్తావు అన్నాడు తీవ్రంగా. నువ్వు నేనెరిగిన గోపాలానివేనా అని అనుమానంగా ఉంటేను. ముందు ఆ కాగితం చూడు. ఏమిటది? నా రిజిగ్నేషను. ఈజ్ ఇట్? ఆశ్చర్యం నటించాను. నిజానికి వారం రోజుల నుంచి నేను దీనికోసం ఎదురు చూస్తున్నాను. నేను ఇవ్వకపోతే తను తీసేస్తానని శాంతి బెదిరించింది. ఐసీ. షటప్. నేను కనుబొమ్మలెత్తి చూశాను. గోపాలం నవ్వాడు. ఆ నవ్వు వెర్రిగా ఉంది. వెళ్లే ముందు నిన్ను కంగ్రాచులేట్ చేయటానికి స్వయంగా వచ్చాను. థ్యాంక్ యూ. ఎందుకో అడగవేం? తెలుసుకోవాలని ఆసక్తి లేదు. గోపాలం నిట్టూర్పు విడిచాడు. రవి, నువ్వు అదృష్టవంతుడివి. అందుకే అందరూ నువ్వంటే పడిచస్తున్నారు. అంతకంటే నేను తెలివిగలవాడినని ఒప్పుకోరాదు? తెలివితేటలా? నీకంటే 1000 రెట్లు తెలివితేటలు ఉన్నవాళ్ళు అడుక్కు తింటున్నారు. నీ జాతకం తీరో ఏమో గాని అందరినీ ఇట్టే ఆకర్షిస్తావు. ఈ ఉద్యోగం మానేసి ఏం చేయాలని సంకల్పం? నిజం చెప్పమంటావా? ఈ క్షణంలో ఈ ప్రదేశంలో ఉన్న అందరినీ ఖూనీ చేయాలనిపిస్తుంది. ప్రతి మనిషి దగ్గర ఎంత మోసం, ఎంత నాటకం. అందరినీ ఒకే మోసలోకి తోసేకు. గోపాలం, ఉద్యోగం మాటకి వస్తే నువ్వు ఈ ఉద్యోగం వద్దనుకుంటే ఇంకోటి ఉంది. నువ్వు అప్లికేషన్ వ్రాసివ్వు. సాయంత్రానికి ఆర్డర్ వస్తుంది. థ్యాంక్స్. ఇప్పటికి తిన్న ఈ గడ్డి చాలు. ఇంక వద్దు. వస్తాను. గోపాలం మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. నాకు ఆ రోజు చాలా సంతృప్తిగా అనిపించింది. అనుకున్నది సాధించాననే ఆనందం కలిగింది. కానీ ఈ సంతృప్తి, ఆనందం ఇసుకలో కట్టిన గూళ్ళని తర్వాత తెలిసింది. గోపాలం 10 రోజులు అంతులేడు. నేను సీతకి రోజు కబురు చేసి కనుక్కుంటూనే ఉన్నాను. పశ్చాత్తాపంతో దహించుకుపోతున్న అతను ఇంటికి తిరిగి రావడానికి కొంత టైం పడుతుందని సీత నేను గుడ్డిగా నమ్మసాగాం. మా ఇద్దరి నమ్మకాలను చిన్నాభిన్నం చేస్తూ గోవాలో ఉన్న ఒక మారుమూల పల్లెటూరు నుంచి గోపాలం రాసిన ఉత్తరం వచ్చింది. ఉత్తరం నాకే వ్రాశాడు. అందులో ఇలా ఉంది. రవి, నా మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధ నన్ను దహించి వేస్తోంది. ఇది ఎవరికైనా చెప్పకపోతే నాకు మతి చెల్లించేటట్టుగా ఉంది. నిన్ను నేను ఎంత తిట్టుకున్నా, ఎంత అసహించుకున్నా, ఎంత ద్వేషించినా మళ్ళీ ఆలోచిస్తే నాకు నీకంటే ఎవరూ లేరనిపిస్తోంది. అందుకే నా బాధ నీ ముందు గుమ్మరిస్తున్నాను. రవి, నేను జీవితంలో ఓడిపోయిన మనిషిని. ఆలోచనతో పాటు జీవితం కూడా ఎదగని మనిషి బలహీన మనస్కుడైతే పతనం చెందక మానడు. రవి, పుట్టినప్పటి నుంచి నాకు దారిద్ర్యం, ఇబ్బందులు తప్ప ఇంకేమీ తెలియవు. నేను జీవితంలో ఓడిపోయిన మనిషిని. ఆలోచనతో పాటు జీవితం కూడా ఎదగని మనిషి బలహీన మనస్కుడైతే పతనం చెందక మానడు. రవి, పుట్టినప్పటి నుంచి నాకు దారిద్ర్యం, ఇబ్బందులు తప్ప ఇంకేవీ తెలియవు. అందరితో పాటు అమాయకంగా నేను కూడా సంసారం, పిల్లలు అనే గానుగ చుట్టూ గంతగట్టిన ఎద్దులా ఇన్ని సంవత్సరాలు తిరుగుతూ వచ్చాను. ఆదర్శాలు పెట్టుకున్నాను. నీతిగా బ్రతికాను. భార్యని, పిల్లల్ని అనురాగంతో అపురూపంగా చూశాను. జీవితానికి మనిషిగా నిండు మనసుతో నేను ఇవ్వవలసినవన్నీ ఇచ్చాను. కానీ ఈ గానుగెద్దు జీవితం నాకేమిచ్చింది? ఎప్పుడు బాధలు, అసంతృప్తి, దరిద్రం ఇవేగా నాకు మిగిలింది. నా చుట్టూ ఉన్న అందరితో పాటు నేను ఎందుకు పరిగెత్తుకుపోలేకపోతున్నాను? నాకంటే ముందు పరిగెత్తడానికి వాళ్ళలో ఉన్న సమర్థత ఏమిటి? వాళ్ళ వెనకబడటానికి నేనెందుకు? నా అసమర్థత ఏమిటి? మనిషికి కోర్కెలు ఉండటమే పాపమైతే నా అంతటి పాపాత్ముడు ఈ లోకంలో ఇంకోడు లేడేమో. చీకటి ముసురుకుంటున్న నా జీవితంలోకి శాంతి వెన్నెల వెలుగులా వచ్చిందని భ్రమపడ్డాను.
ఒక విధంగా జీవితంలో నాకెంత అసంతృప్తి ఉందో, ఇంకో విధంగా శాంతికి కూడా అంత తీరని వేదన ఉంది. మేమిద్దరం జీవితాలు, మనసులు కలుపుకొని ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ, ఒకరి అండన ఒకరు జీవితాంతం కలిసి ప్రయాణం చేయవచ్చునని ఆశించాను. దరిద్రం నిండిన నా జీవితంలో శాంతి అదృష్టరేఖ అనుకున్నాను. అందుకే శాంతిని వదులుకోలేకపోయాను. శాంతి కోసం సీతని, పిల్లల్ని, చివరికి నిన్ను కూడా దూరం చేసుకోవటానికే నిశ్చయించుకున్నాను. శాంతి పరిచయాన్ని నేను గర్భదరిద్రుడు వజ్రాల హారం దాచుకున్నంత అపురూపంగా దాచుకున్నాను. కానీ శాంతి నన్ను అర్థం చేసుకుందా? లేదు. శాంతికి నాలాంటి వాళ్ళు కోకొల్లలు, రోజుకో చీరని, నగని ధరించినట్లు స్నేహితులను కూడా జీవితాల్లోకి తెచ్చుకోగలదు, విసిరి పారేయనగలదు. శాంతి నన్ను మోసం చేయలేదు, నన్ను నేను మోసం చేసుకున్నాను. ఎదుటివారు మనల్ని చేస్తే ఎంత అసహించుకుంటామో, మన తెలివి తక్కువతనంతో మనం దగా పడితే అంతకు 10 రెట్లు మనల్ని మనం అసహించుకొని ద్వేషించుకుంటాం. మనిషికి తనని తాను ద్వేషించుకోవడం కంటే నికృష్టమైన అవస్థ ఇంకోటి లేదేమో. రవి, సీతకి నేను ద్రోహం చేశానని ఇప్పుడు అనిపిస్తోంది. నేను నమ్మిన వ్యక్తి నన్ను వంచిస్తే, నన్ను నమ్ముకున్న వాళ్ళను నేను వంచాను. ఈ ప్రపంచమంతా దగా, మోసం. సీతకి, పిల్లలకి నెల నెల డబ్బు పంపించి నా కర్తవ్యం నేను నెరవేర్చుకుంటానని చెప్పు. నేను తిరిగి రావటం అసంభవం. నేను సీతతో రాజీ పడలేనని చెప్పు. రవి, ఈ లోకంలో ఈ మనుషులు కనబరిచే ఆపేక్షలు, వాళ్ళు ఏర్పరచుకునే ఈ సంబంధాలు అంతా వంచనే. ఎవరి జీవితం వాళ్ళదే. ఈ జీవితంలో ఎల్లప్పుడూ పొంచి కూర్చుని మనిషిని కబలించాలని చూసే ఒంటరితనం అనే క్రూర మృగం తప్పించుకునేందుకే ఈ నాటకం అంతా అనిపిస్తోంది. నిన్ను కూడా బాధ పెట్టాను. ఒకప్పటి మిత్రుడిగా క్షమించమని కోరుతున్నాను. గోపాలం. ఓడిపోతోంది గోపాలం కాదు, నేను చిత్తుగా ఓడిపోయాను. సీతకి ఆ ఉత్తరం చూపించాను. ఆ ఉత్తరం చదువుతుంటే సీత కళ్ళల్లో మెల్లగా నీళ్లు నిండుకోవటం నేను గమనిస్తూనే ఉన్నాను. సీత, నీకు ద్రోహం చేసింది గోపాలం కాదు, నేను అన్నాను. నా కంఠం జీరబోయింది. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే వచ్చాయి మాటలు. సీత ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. నా నాటకంతో గోపాలం ఇలా శాశ్వతంగా దూరం అవుతాడని కలలో కూడా అనుకోలేదు. సీత పెదిమల మీద శుష్కహాసం మెదిలింది. నేనలా అనుకోను. ఆయనలో ఏ కాస్త మానవత్వం మిగిలి ఉన్నా కనీసం పిల్లల కోసమైనా తిరిగి వస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. మీరు సమాధానం రాస్తే సీత, పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారని వ్రాయండి అంది. ఆ వారంలోనే బాబాయ్ చూసే పెళ్లి సంబంధాల బాధపడలేక లక్ష్మి నా దగ్గరకు పారిపోయి వచ్చింది. లక్ష్మిని సీత దగ్గర ఉంచాను. నేను తరచుగా ఆ ఇంటికి వెళుతూ ఉండేవాడిని. విచిత్రం ఏమిటి అంటే, శాంతితో అంత బాహాటంగా క్లబ్బులకి, పార్టీలకి తిరిగినా నన్ను ఎవరూ ముఖాన పట్టుకుని ఏమీ అనలేదు. కానీ సీత విషయంలో అందరూ నన్ను నిర్మోహమాటంగా ఈసడించసాగారు. సీత సంసార విచ్ఛితికి నేనే కారణమట. నా మూలంగానే గోపాలం దేశం మీదకి పారిపోయాట. స్వంత చెల్లెలితో అక్రమ సంబంధం అంటగడితే ఏ అన్నగారి మనసు అయినా ఎలా వెలువెలలాడిపోతుందో నేనంత యాతనకి గురి అయ్యాను. సంవత్సరాలు గిర్రున తిరిగినాయి. కాలం గడిచినట్టు సూచనగా నా తలలో వెంట్రుకలు తెల్లబడి తొంగి చూస్తున్నాయి. నేను జ్వాలాముఖిని వదిలేసి 4 సంవత్సరాలు పైగా అయింది. గోపాలం వెళ్ళిన కొద్ది రోజులకే శాంతికి నాకు చాలా ఘర్షణ జరిగింది. సుభద్రమ్మ గారు కూడా శాంతికి వత్తాసు రావటంతో నేను ఆ పత్రికా ఆఫీసు వదలక తప్పలేదు. జ్వాలాముఖి నుంచి బయటికి అడుగుపెట్టిన సాయంత్రమే మరో పత్రికా ఆఫీసు నన్ను ఆహ్వానించింది. పేరు ప్రతిష్టలు, డబ్బు పుష్కలంగా ఉన్న ఆ ఆఫీసులో నా హోదా కూడా రెట్టింపు అయింది. లక్ష్మికి పెళ్లి చేశాను. సీత గోపాలం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. నా వివాహం మాత్రం నేను ఆశించినట్టు సత్యతో కాలేదు. అనుకోకుండా కుసుమతో అయిపోయింది. జ్వాలాముఖితో విడిపోయేటప్పుడు నేను సత్యని కలిసి వివాహం గురించి అడిగేశాను. సత్య నన్ను అసహించుకుంటున్నట్లుగా చూసింది. శాంతి పట్ల నా ప్రవర్తనని సత్య క్షమించలేదు. సత్య ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ప్రైవేటు నర్సింగ్ హోమ్ తెరిచింది. మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంటోంది. సత్య నన్ను నిరాకరించిన ఆ ఒంటరి దినాల్లో నేను మానసికంగా కాకుండా శారీరకంగా కుసుమకి చేరువయ్యాను. కుసుమ నన్ను పెళ్లి చేసుకోమని అడగలేదు. పైనుంచి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు హృదయ విదారకంగా ఏడవసాగింది.
ఇందులో ఏడవలసిన విషయం ఏమిటో నాకు అర్థం కాలేదు. మొదట చాలా ఆగ్రహం వచ్చింది. కోపగించుకొని వెళ్ళిపోయాను. ఆ తర్వాత కుసుమని బుజ్జగించి అడిగాను. పెళ్లి చేసుకుంటే నేను అంటే అసహ్యం వేస్తుందేమో, ఎప్పుడు ఎదురుగా ఉంటే ఇష్టం పోతుంది అంటారు. ఆ అమాయకత్వం చూసి ఆ క్షణంలో పకాలమని నవ్వితే, ఆ తర్వాత ఆ మాటల్లో తరచిన కొద్దీ కనిపించిన భయం చూసి ముగ్ధుడినయ్యాను. పెళ్లి చేసుకోకపోతే అసహ్యం పుట్టదా అని అడిగాను. అది వేరు, అప్పుడు దూరంగా వెళ్ళిపోవచ్చు, ఇంకొకరిని వెతుక్కోవచ్చు, అవునా అన్నాను కోపం నటిస్తూ. కుసుమ నా నోరు మూసివేసింది. అవును, వెతుక్కోవచ్చు, మృత్యువుని అంది. ఆ మాటలు అనేటప్పుడు ఆ కళ్ళల్లో కనిపించిన మెరుపు నేను మరువలేనిది. చిట్టి చదువులో బాగా పైకి వస్తున్నాడు. వాడి కళ్ళల్లో నేనంటే కనిపించే భక్తి శ్రద్ధలు చూస్తే నాకెంతో తృప్తిగా అనిపిస్తుంది. మాకింతవరకు పిల్లలు కలగలేదు. నాకేమీ బాధ లేదు. కానీ కుసుమకే చాలా వేదనగా ఉంది. మనకి లేకపోతేనే ఒకసారి కళ్ళు తెరిచి చూడు, లోకమంతా మన పిల్లలే అనేవాడిని నేను. కుసుమకి కోపం వచ్చింది. మీకసలు ఇష్టం లేదు, అందుకే మనకి పుట్టలేదు అనేది. ఒక్కోసారి ఆలోచిస్తే సత్యతో కంటే కుసుమతోనే నా జీవితం సుఖంగా గడుస్తోంది అనిపిస్తుంది. డాక్టర్గా సత్యకి క్షణం తీరుబడి ఉండదు. నేను అలాంటి వాడినే. కుసుమ వేరు. తన జీవితం కేవలం నా కోసమే అన్నట్లు ఉంటుంది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి కుసుమ ఇచ్చిన కాఫీ తాగి పడక కుర్చీలో పడుకున్నప్పుడల్లా నాకు జీవితం నెమరు వేసుకోవటం అలవాటైపోయింది. ఎన్నెన్నో ఆలోచిస్తాం, ఎన్నెన్నో ఆశిస్తాం, ఏదీ జరగదు. జరగాల్సినవేవో జరుగుతాయి. అయినా సరే జీవితంలో ఆశల శిఖరాల వైపు అమాయకంగా తలెత్తి చూస్తూనే ఉంటాం. దాదాపుగా మనందరిలో ప్రతి ఒక్కరి జీవితం అంతే. కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.